మ్యాంగో అవకాడో సాలడ్. వావ్, సో ఫ్రూట్ సలాడ్ అనమాట. సో అందరికి చాలా ఇష్టము. బట్ ఎటువంటి కాంబినేషన్స్ వేసుకుంటే బట్ రెగ్యులర్ గా మనం పైనాపిల్, వాటర్ మిలన్ ఇవే యూస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా అవకాడో అండ్ మ్యాంగో అనమాట. మంచి సీజనల్ ఫ్రూట్స్ కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. పర్ఫెక్ట్ సలాడ్ అనమాట. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో సలాడ్స్ అనగానే మనం ఎస్పెషల్లీ చెర్రీ టొమాటోస్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము. బట్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ కాంబినేషన్ అనేది కంబైన్ చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా రైపెన్ అనేది కాదు కాబట్టి దీన్ని మనం వెజెస్తో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేద్దామా మరి ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో చాలా వరకు సలాడ్స్ లో మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాము. ఏదైనా స్పెషాలిటీ ఉందా ఆలివ్ ఆయిల్? సో ఇది అన్సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ దాంతో పాటు ఇది కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతుంది కంపేర్ టు అదర్ ఆయిల్స్. సో కుకింగ్ చేసుకోని అవసరం లేదండి. అవును. సో కొంచెం ఆలివ్ ఆయిల్, ఇంకొక స్పూన్, ఇందులో కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం గార్లిక్ కూడా. సో ఫస్ట్ దీన్ని మనం మిక్స్ చేసేసుకుని రిమైనింగ్ కూడా మిక్స్ చేద్దాం. అంటే ఈ సలాడ్స్ అనేవి ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ అంటావు ఇన్ ఏ డేలో? ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మ్యాంగో, అవకాడో అండ్ అలాగే చెర్రీ టొమాటోస్. అవకాడోలో వచ్చేసి మనకి ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయి అనమాట. సో ఇలా కొంచెం హెవీ క్యాలరీస్ ఉన్న ఇంగ్రీడియంట్ ఏదైనా యాడ్ చేస్తున్నామంటే అది మనం మీల్ రీప్లేస్మెంట్ లాగా యూస్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఎటువంటి అవకాడో చూస్ చేసుకోవాలి మనం? సో ఏంటంటే కొంచెం అది సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్గా ఉన్నది ఏంటంటే కొంచెం స్వీట్గా ఉంటుంది. సో చేదుగా ఉండకుండా? చేదుగా ఉండకుండా ఉంటుంది. చాలా హార్డ్గా ఉన్నది మనం పిక్ చేసుకోకూడదు. ఓకే. సో ఇందులో ఫస్ట్ ఆనియన్స్, తర్వాత రా మ్యాంగో, తర్వాత అవకాడో, తర్వాత చెర్రీ టొమాటోస్. సో ఇది కూడా మిక్స్ చేసేసుకున్నాం. సో సలాడ్స్లో కూడా కొంతమంది ఏంటంటే టేస్ట్ బాగుంటే కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, ఎంత హెల్దీ ఫుడ్ అయినా. సో చాలా వరకు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, అంటే హెల్దీ ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవచ్చా, హెల్తీనే కదా అన్నట్టు కూడా అనుకుంటూ ఉంటారు. దానికి నువ్వేమైనా సజెషన్ ఇస్తావు? సో సాలడ్ అయితే తీసుకోవచ్చు. రిమైనింగ్ ఇంకేదైనా హెల్తీ ఫుడ్ లైక్ ఇడ్లీస్ కానీ అలా ఏమైనా కుక్ చేసింది తీసుకుంటే మటుకు అది మాత్రం క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. బికాజ్ అదే కాకుండా మనము రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి అది కొంచెం మెయింటైన్ చేయాలి. ఈ సాలడ్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే. సో పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ ఇందులో కొంచెం పుదీనా, అండ్ చాలా మంది ఏంటంటే సలాడ్స్ చేసిన వెంటనే తీసుకోవాలి అంటారు. కొంతమంది ఏంటంటే లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు కదా అలా అనుకుంటారు. సో చేసిన ఎంతసేపటికి మనం సలాడ్స్ అనేది కన్జ్యూమ్ చేసుకోవాలి? సో చేసిన 1 or 2 hours లోపు మనము సలాడ్ అనేది తీసుకోవాలి. సో అప్పటికి మనం ఏదైతే డ్రెస్సింగ్ చేసి ఉంటుందో అవన్నీ కూడా హ్యాపీగా పడతాయి అనమాట. దానికంటే చక్కగా జల్లప్ అయిపోతుంది. ఓకే. ఏదైనా కొంచెం డిఫరెంట్గా లైక్ ఫ్రూట్ సాలడ్ తీసుకునేటప్పుడు మనం యాపిల్ అలా కలర్ పోయేది, ఐ మీన్ డిస్కలరేషన్ ఉంటే మటుకు వెంటనే ఇమీడియట్గా తీసేసుకోవాలి. ఓకే. సో చక్కగా పుదీనా, తర్వాత కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా వేసేద్దాం. సో చక్కగా నువ్వు అలా కలుపుతూ ఉండు, ఆ డ్రెస్సింగ్ కూడా ముక్కలకి పట్టాలి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా సలాడ్ రెడీ అయిపోయింది. మనం ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, మ్యాంగో అవకాడో సలాడ్ రెడీ అయిపోయింది. మ్యాంగో అవకాడో సలాడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మ్యాంగో అవకాడో సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ 1, అవకాడో 1, చెర్రీ టొమాటోస్ 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు. మ్యాంగో అవకాడో సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, ఉప్పు, వెల్లుల్లి తురుము వేసి కలుపుకోవాలి.
తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, అవకాడో ముక్కలు, చెర్రీ టొమాటోస్ వేసి బాగా కలుపుకొని తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకొని చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మ్యాంగో అవకాడో సలాడ్ రెడీ.